అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పిని. ఈరోజు ఆర్కే రోజా మాజీ శాసనసభ్యురాలు నగిరి ఆవిడ తిరుమల గోవుల యొక్క విషయంలో కూడా రోడ్డు మీదకి వచ్చి ప్రెస్ మీట్ ముందు కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యాఖ్యలు ఏంటి అనేది ఒకసారి నేను వెనక ప్లే అవుతుంది చూడండి. ఇదా మీ చిత్తశుద్ధి? ప్రజలందరూ గమనిస్తున్నారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఆల్రెడీ చంద్రబాబు నాయుడుకి తెలుసు. పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్యలో కొంచెం రుచి చూశాడు. కాబట్టి ఎప్పుడు దేవుడితో పెట్టుకోవద్దండి. ఇక్కడ ఆర్కే రోజా ఏమంటుందంటే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఏమవుతుంది అనేది చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు కూడా రుచి చూశాడు అంటుంది. నేనేమంటున్నా అంటే ఆర్కే రోజా చిత్తశుద్ధి కాదు, మంద బుద్ధి ఉండబట్టి నీకు అర్థం కావట్లేదు. కానీ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారు కాబట్టి 151 సీట్లు ఉంటే మధ్యలో 5 ఎగిరిపోయినాయి, 11 నిలబడ్డాయి. ఆ 11 కూడా వెంకటేశ్వరుని యొక్క నామాలు ఇచ్చాడు. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి ఎప్పుడు తప్పు చేయొద్దని. ప్రతిపక్ష హోదా పోయింది. ఈ రోజు అసెంబ్లీలోకి కూడా రాకుండా యలహంక ప్యాలెస్ లో దాక్కునే నీచ స్థాయికి కూడా జగన్మోహన్ రెడ్డి ఈరోజు నిలబడిపోయాడు, బయట దాక్కుంటున్నాడు. ఇంకొక విషయం చెప్తున్నాను రోజా, 45,004 ఓట్లతో నువ్వు డిజాస్టర్గా గాలి భానుప్రకాష్ నాయుడు గారి మీద ఓడిపోవడం జరిగింది. ఎంత నీచమైన మనసు నీది అంటే 2 పిల్లలు నీకు ఉన్నారు, వాళ్ళను కూడా దృష్టిలో పెట్టుకోకుండా ప్రజలందరూ గమనిస్తున్నారు అంటున్నావు. గమనించేది ఇలాంటి విషయాలు. ఒక ఆడ మనిషిగా అయ్యుండి ఒక బిడ్డకి ఒక అగ్ని ప్రమాదంలో చిక్కుకుంటే ఎంతో ఇబ్బందులు పడితే చివరగా ఆ బిడ్డ ఆ వెంకటేశ్వరుని ఆశీస్సులతో బయటపడ్డాడు, ఆరోగ్యంగా ఉన్నాడు. ఆ తల్లి పవన్ కళ్యాణ్ గారి సతీమణి కూడా బిడ్డకి నయం అయితే నేను వెంకటేశ్వరుని సన్నిధిలోకి వచ్చి నేను డబ్బులు డొనేట్ చేసి అన్నదానం చేస్తాను, తలనీలాలు ఇస్తాను చెప్పడం జరిగింది. వెంటనే ఆవిడ డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టి 15 లక్షల రూపాయలు కూడా ఇచ్చి అన్నదానంలో వాళ్లే పాల్గొని తలనీలాల సాక్షిగా ఆ దేవుని ఆశీర్వాదాలతో కూడా అన్నదాన ప్రసాదాన్ని వడ్డిస్తూ ఉన్నారు. వెంకటేశ్వర స్వామిని ప్రేమించడం అంటే ఇది కదా, సనాతన ధర్మాన్ని నిలబెట్టడం అంటే ఇది కదా. జగన్మోహన్ రెడ్డి లాగా ప్రసాదం ఇస్తే టిష్యూ పేపర్ లో అక్షింతలు వేస్తే తల మీద తీసుకుంటే ఎదిరించడం, అదేవిధంగా తీర్థం ఇస్తే ఇటు నుంచి ఎలా తీసుకొని ఎలా వెనక్కి అక్షింతలు కానీ తీర్థాన్ని కానీ తలకు తగలకుండా యూపు మీద వేసుకోవడం అనేది ప్రజలు ఆ రోజుల్లో కూడా చాలా ఆశ్చర్యానికి లోనైనారు. నువ్వు ఆ రోజుల్లో కూడా చాలా నిజంగా మాట్లాడినావు. పవన్ కళ్యాణ్ నిలబడ్డ 2 చోట్ల ఓడిపోయాడన్నావు. ఈరోజు 100%తో 21-2 పూర్తిగా నిలబడి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి మీలాంటి వాళ్ళకైనా సరైనటువంటి సమాధానం చెప్పాడు. మీరు లడ్డూల కల్తీ చేస్తే దానికి ఉన్న రుచి, శుభ్రత, నాణ్యత, రంగు, క్వాలిటీ, క్వాంటిటీ అన్ని విషయాల్లో కూడా మీరు దాన్ని చాలా తక్కువ చేసి భక్తులకి అందజేస్తే దానికి సంబంధించినటువంటి దీక్ష కూడా ఆయనే మెట్లు కడిగి వాళ్ళు చేసిన చెడ్డ పని వల్ల ప్రజలకు ఎటువంటి ఆటంకం కలగకూడదని చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ఆయన బిడ్డ బయటకు వచ్చి సంతోషంగా నవ్వుతూ నిలబడ్డాడు అంటే దానికి కారణం కేవలం వెంకటేశ్వరుని మీద ఆయనకున్నటువంటి అపారమైన భక్తి. ఆ రోజుల్లో నువ్వు ఏ విధంగా టూరిజం మినిస్టర్గా పనిచేస్తూ రోజుకి 4,000 టికెట్లు టూరిజం పేరు మీద తీసుకొని టూర్స్ అండ్ ట్రావెల్స్ కావచ్చు మిగతా అన్ని చోట్ల దగ్గర కూడా ఈ 300 రూపాయల టికెట్లని 3,300 చేసి 300 మాత్రమే టీటీడీకి బోర్డుకి ఇచ్చి మిగతా 3,000 రూపాయలని రోజుకి 4,000 ఇంటూ 3,000 ఈక్వల్ టు కోట్ల రూపాయలు 2.5 సంవత్సరం 3,000 రూపాయలు మార్జిన్ పెట్టుకొని అమ్మింది నువ్వు కాదా? అలా ఎన్ని కోట్ల రూపాయలు నువ్వు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంపాదించారన్నది ఈరోజు ఆధారాలతో కూడా ఉన్నాయి. ఆ రోజుల్లో కూడా నువ్వు 100 మందిని బస్సుల్లో కానీ కారుల్లో కానీ వేసుకొని పైకి తీసుకెళ్ళి ఒక్కొక్క పేపర్ మీద 20 మందికి మంచి మంచి దర్శనాలు ఇప్పించాం. కావాలంటే పక్కన చూడండి, పేపర్ కూడా డిస్ప్లే అవుతుంది. మొత్తం అది గవర్నమెంట్ పేపరే, నేనేం ప్రత్యేకంగా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. టీటీడీ వారిది 20 మందిని తీసుకెళ్ళి వాళ్ళందరి దగ్గర 1,00,000 రూపాయలు లూటీ చేసింది నువ్వు కాదా? నువ్వు మళ్ళీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల గురించి, వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన భావం గురించి, భక్తి గురించి మాట్లాడుతుంటే ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులు వాళ్ళ యొక్క మనోభావాలు సిగ్గుతో తలదించుకుంటున్నాయి. రోజా తిరుమల కొండ మీద కూడా దేవుని యొక్క దర్శనం గురించి మాట్లాడాల్సిన సందర్భంలో కూడా నువ్వు అన్న గురించి, రాజకీయం గురించి, పార్టీ గురించి భజనే చేశావు. నువ్వు మళ్ళీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల గురించి, వెంకటేశ్వర స్వామి యొక్క భక్తి ఆరాధన గురించి మాట్లాడుతున్నావు అంటే సిగ్గు చేటుగా ఉందని ఈరోజు నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఆర్కే రోజా నువ్వు మాట్లాడావు, చంద్రబాబు నాయుడు గారు కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నాడు అని. నీకు ఒరిజినల్గా ఒక మాట చెప్పాలి, గుర్తుపెట్టుకో జీవితంలో ఎప్పుడైనా కూడా. టీటీడీ ఇప్పుడు గొప్ప స్థాయిలో ఉంది. ప్రపంచంలో నలుదిక్కుల నుంచి వచ్చేటువంటి వెంకటేశ్వర స్వామిని భక్తులు కూడా ఎప్పుడు హర్షిస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో టీటీడీ అనేది చాలా గొప్ప స్థాయిలో ఉంటుందని చాలాసార్లు కూడా చెప్పారు. నీకు విషయం చెప్తా, గుర్తుపెట్టుకో. చంద్రబాబు నాయుడు గారి గురించి నువ్వు మాట్లాడుతూ ఉండవు. అల్పిరి దుర్ఘటనలో ఎగిరిపడ్డా, నెత్తుటి మరకలతో నిలబడ్డా,
ఏమాత్రం జంకకుండా జింక పిల్లలా పరిగెడుతూ ఈ రోజుకి 75 సంవత్సరాల దరిదాపులు ఉన్నప్పటికీ కూడా ప్రజల మద్దతు రాజ్యసమైనటువంటి రాజకీయం చేస్తున్నారంటే దానికి కారణం ఆ వెంకటేశ్వరుడు, ఆ శ్రీనివాసుడు, ఆ గోవిందుడు. దీని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇంకోటి గుర్తుపెట్టుకో, 3 పదుల వయసులో మంత్రి, 4 సార్లు ముఖ్యమంత్రి, 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల మద్దతుతో ఈ రోజుకి చరిత్రలో నిలబడే రాజకీయం చేస్తున్నాడంటే కారణం ఆ వెంకటేశ్వరుని ఆశీస్సులు, ఆ గోవిందుని ఆశీస్సులతోనే ఆ మహానుభావుడు ముందుకెళ్తున్నాడు. అన్న ఒక్కసారి గెలిచాడు, లక్షల కోట్లు లూటీ చేసి ఈరోజు రాష్ట్రాన్ని అధోపాతాళానికి తొక్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని ఎంత దుర్గతి పాలు చేశాడో ప్రజలకి తెలియదా? అందరికీ తెలిసే కదా తమరికి ఓట్లయింది. వెంకటేశ్వరుని సన్నిధిలో చేయాల్సినటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాలన్నింటినీ కూడా ఇంటి దగ్గర సెట్ చేసి తాడేపల్లి ప్యాలెస్ లో సత్యమణి భారతి గారిని పక్కన కూర్చోబెట్టి సినిమా ఆర్టిస్టులు తీసుకొని వచ్చి సినిమా పాటలు పాడించి డాన్సులు వేయించి భజన చేయించుకుంది ఎవరు? రోజా జగన్మోహన్ రెడ్డి కాదా? అందుకు కాదా మనకు 11 వచ్చింది. ఈ రోజు కుటుంబం చిన్నాభిన్నం అయిపోయింది. సొంత చెల్లి, కన్న తల్లి, బాబాయి ఏ ఒక్కరూ కుటుంబంలో లేకుండా చిన్నాభిన్నం అయిపోయినారంటే కారణం ఆ వెంకటేశ్వరు యొక్క ఏసడింపులు, ఆయన ఆశీస్సులు లేకపోవడం కాదా రోజా? చంద్రబాబు నాయుడు గారు ఆయన సతీమణి భువనేశ్వర్ గారిని వెంట పెట్టుకుని పట్టుచీర పట్టుకుని పూజారుల సాక్షిగా, పురోహితుల సాక్షిగా ఆ వెంకటేశ్వరికి, గోవిందునికి పట్టు వస్త్రాలు అందిస్తుంటే మనం మాత్రం డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టకుండా ఏదో జనాలు చూస్తున్నారు, ఏదో వెళ్ళాలి కాబట్టి. మనం క్రిస్టియనం కదా, మనం ఎందుకు లడ్డు తింటాం, మనం ఎందుకు అక్షంతలు వేయించుకుంటాం? పైకి దొంగ నాటకాలు ఆడి కిందకు వచ్చేది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కాదా? అందుకు కాదా 11 వచ్చింది. ఈ రోజుకి కూడా చంద్రబాబు నాయుడు గారు పైన శ్యామలారావు గారిని ఈవోగా, బిఆర్ నాయుడు గారిని చైర్మన్ గా పెట్టారు. ప్రతి క్షణం వీక్షణం లక్షణంగా పైన జరిగేటట్టు ఆలోచిస్తూ, ఆచరిస్తూ, ఆచరణ చేపిస్తూ కూడా ఈరోజు టీటీడీ నిలబడింది అంటే దానికి కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి టీటీడీకి సంబంధించిన టీడీపీ గొప్పదని కూడా నేను మరోసారి చెప్పడం జరుగుతూ ఉండాలి. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు టీటీడీని ఎంత అధోపాతాలను తొక్కేశాడు, పైన ఎలాంటి అరాచకాలు చేశాడు అన్న విషయాన్ని విధిశీకరిస్తూ చెప్తూ ఉంటాను. ప్రజలారా వింటూ ఉండండి. పైన అన్నదానం, అప్పట్లో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు మంచిగా అన్నదానం ఉండేది. లక్షల మంది మంచిగా భోజనం చేసి బయటకు వచ్చేటోళ్ళు. ఆ విధంగా ఉండేటువంటి అన్నదానాన్ని నాసిరకం చేసి ఏమాత్రం అన్నం ఉడకనీయకుండా పాచిపోయిన కూరలు పెట్టి ప్రజల్ని ఇబ్బంది పెట్టి వెంకటేశ్వర స్వామి యొక్క కీర్తిని దిగజార్చాలని చేసింది ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి. లడ్డుని శుచి, శుభ్రత, రుచి, నాణ్యత, క్వాలిటీ, క్వాంటిటీలో ఏమాత్రం రాజకీయం చేయకుండా, రాజీ పడకుండా అంటే మన చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తే జగన్మోహన్ రెడ్డి హయాంలో లడ్డూని కల్తీ చేసి దాన్ని ఎలాంటి కల్తీ చేశాడనేది కూడా ప్రజలు అందరూ కూడా వీక్షించారు. అదేవిధంగా కూడా మాంసం, మద్యం పైన విచ్చలవిడిగా తిన్నారు, తినిపించారు. పైన ఏమేం చేశారో కూడా నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అదేవిధంగా పైన పరకామణి ఉండేది. ఆ హుండీలో పడినటువంటి డబ్బుల్ని అక్కడ ఉండేటువంటి బ్రాహ్మణులు ఆ డబ్బులు లెక్క పెడుతూ ఉండేది, దాన్ని పరకామణి అంటారు. దాన్ని ఆ దరిదాపుల్లోకి చేయకుండా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్కిను మిగతా చోట్లకు కూడా తెప్పించుకొని దాన్ని ఎంత అపవిత్రం చేశాడన్నది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నేను ఇంకో విషయం చెప్తాను. పైన వ్యాపారాలు, గాజు బాటిల్లో నీళ్లు పోసి ఎలాంటి వ్యాపారాలు చేశారు. అన్నదానం ఒకవైపు మంచిగా ఇస్తే హోటల్లో పోవాల్సినటువంటి గతి ప్రజలకు ఎందుకు పడుతుంది? కావాలనే అన్నదానాన్ని నాసిరకం చేసి, కావాలనే మంచి 5 స్టార్ హోటల్ పైన కట్టి వాటిని ఏరే వాళ్ళకి అప్పచెప్పి అక్కడ కోట్ల రూపాయలు అర్జించినటువంటి పరిస్థితి కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేశాడు. మరోసారి నేను గుర్తు చేస్తున్నా. అదేవిధంగా ఒకరోజు కోవూరుకు చెందినటువంటి ఒక కుటుంబం మెట్ల మీద నడుచుకుంటూ వెళ్తా ఉంది. ఆ పాప పేరు లక్షిత. ఆ పాప ముందుకెళ్తుంటే ఒక పులి దాడి చేసింది. ఆ పాపను తీసుకెళ్లి గాయపరిచి చంపేసింది. అది జరిగినప్పుడు ఏ ముఖ్యమంత్రి అయినా, అక్కడ ఉండే చైర్మన్ అయినా, అక్కడ ఉండేటువంటి బోర్డు మెంబర్లైనా ఎవరైనా ఏమంటారంటే ఇది ఒక అనుకోని సంఘటన, మేము దీనికి క్షమించమని అడుగుతున్నాం, ఇక మీద ఇది జరగకుండా మేము చర్యలు తీసుకుంటామని చెప్తారు తప్ప ఆ రోజుల్లో ఉండేటువంటి కోవూరు సంబంధించినటువంటి శాసనసభ్యుడు నల్లపురి రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఏమన్నాడంటే నాకు ఆ తల్లిదండ్రుల మీద అనుమానం ఉంది అన్నాడు. ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి మాటలు ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉంటాయా? చిన్న పాప నడుచుకుంటూ వెళ్తూ ఉంటే పులి పట్టుకొని వెళ్ళి తినేసి చంపేస్తే ఆ పాప తల్లిదండ్రుల మీద నాకు అనుమానం ఉంది అని చెప్పాడు. పిల్లలు తీసుకెళ్లి పులిని పిలిచి తినేమని చెప్తారా? సిగ్గుండబల్లే కొంచెమైనా రోజా మీకైనా కూడా మీ ప్రభుత్వానికి. ఆ రోజులో అదేం జరిగిందో నీకు తెలీదా? ఆ రోజు నువ్వు నగరిలో పనిచేస్తా ఉండవు, కల్చర్ మినిస్టర్గా కావచ్చు, టూరిజం మినిస్టర్గా. ఆ రోజు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి అది తప్పు ప్రసన్న కుమార్ రెడ్డి అని చెప్పకపోగా దాని గురించి కూడా నువ్వేమీ మాట్లాడాలా. అది ఎంత దౌర్భాగ్యం అంటే ఆ తర్వాత రోజుల్లో పులిని వెంటాడడానికి పులిని తరివేయడానికి అన్న ఫోటో ఉండేటువంటి
జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంటే ఒక కర్రనిచ్చి దాంతో పులిని దరివేయండి అని ఎంత అపహాస్యం చేశారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ యొక్క కర్ర మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత ఇవ్వకపోతే 250 రూపాయలు పట్టుకునేవాళ్ళు. ఇది నిజంగా హాస్యం కాదా? దీని గురించి ప్రజలు ఆ రోజు నవ్వుకొని తెచ్చారు. అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి కావచ్చు, అదేవిధంగా కరుణాకర్ రెడ్డి కావచ్చు, మీరందరూ కూడా పైన టికెట్ల వెనక భాగంలో కూడా యేసుక్రీస్తు బొమ్మ, యేసు సింబల్ ఒకటి పెట్టి అన్యమత ప్రచారాన్ని విస్తృతం చేయాలని అన్న ఆదేశాల మేరకు క్రిస్టియానిటీని పెంచాలని మీరు చేయలేదా? పైన ఉండేటువంటి పూజారుల్ని భయభ్రాంతులకు గురి చేసి గోవింద నామ స్మరణల్ని పలికించకుండా చేయలేదా? పైన ఉండేటువంటి ఏవైతే మైకులు ఉంటాయో అవన్నీ కూడా మీరు ఆ రోజుల్లో ఆపించడం జరగలేదని నేను కోరుతున్నాను. సామాన్యమైన భక్తులు సర్వదర్శనానికి గేట్లు ఓపెన్ చేసి లోపలికి వెళ్తే ఆ పక్క ఈ పక్క కూడా గేట్లు వేసేసి ఆ లోపల క్యూ లైన్లో కూడా వాళ్ళకి పైన ఫ్యాన్ లేకుండా, మజ్జిగ లేకుండా, నీళ్లు లేకుండా, అన్నప్రసాదాలు లేకుండా ఏ చల్లపల్లి జైలో, చెంచలగూడ జైల్లో, సెంట్రల్ జైల్లో ఉండేటువంటి జీవితాల్ని అక్కడన్నా కనీసం అంత చెప్పులేసి అన్నం పెడతారు. వీళ్ళని కావాలనే వెంకటేశ్వర స్వామి యొక్క ఘనతని, కీర్తిని, చరిత్రని తగ్గించడానికి మీరు కావాలని అటువైపు ఇటువైపు గేట్లకి తలాలేసి నిలబెట్టి వాళ్ళకి శ్వాస అందకుండా చేసింది మీరు కాదా అని నేను ప్రశ్నిస్తుండా. లోపల కంపార్ట్మెంట్లోకి వెళ్తే ఒకప్పుడు ఇంత పెద్ద టీవీలు ఉండేటివి, గోవిందనామ స్మరణాలు లైవ్లో లోపల గర్భగుడిలో ఏం జరుగుతుంది, అన్ని చోట్ల ఏం జరుగుతుందని ఆ టీవీల్లో ఎస్యూబీసీ సాక్షిగా అక్కడ వచ్చేది. ఆ టీవీలు మొత్తాన్ని తీసేసి ఈరోజు ఓన్లీ ఆ చెక్క బిట్లు ఉన్నాయి తప్ప టీవీలు లేకుండా చేసింది ఎవరు? ఆ రోజుల్లో మీరు కాక ఇంకెవరు చేశారు? అక్కడ పైన ఎవరైనా ప్రశ్నిస్తే చాలు, పైన ఎవరైనా ఎదిరిస్తే చాలు, వాళ్ళని వెంటనే రౌడీలు పట్టుకొని వెనకొక గోడాన్ని ప్రవేశపెట్టి వాళ్ళని కుక్కలను కొట్టినట్టు కొట్టి ప్రపంచ నలుదిక్కుల నుంచి వచ్చిన వాళ్ళు ప్రశ్నించకుండా చేసినటువంటి చరిత్ర మీది కాదా అని అడుగుతా ఉండా. ఈరోజు ఎర్రచందనం ఏమైంది? ఎత్తుకెళ్ళిపోయారు. కరుణాకర్ రెడ్డి ఆవిడ క్రిస్టియన్, వైవి సుబ్బారెడ్డి క్రిస్టియన్, ధర్మారెడ్డి క్రిస్టియన్. హిందూ మతం ముసుగేసుకుని క్రిస్టియానిటీకి సపోర్ట్ చేసేది నువ్వు ఆర్కే రోజా. శేషాచలంలో ఉండేటువంటి ఎర్రచందనం యాడిగిపోయింది? మనం ఏమన్నా మాట్లాడేటప్పుడు కూడా ఇవన్నీ కూడా గమనిస్తూ ఉంటే నువ్వు నిజాయితీగా చెప్పు. నువ్వేమో ఇంట్లోంచి బయలుదేరేటప్పుడు ఇంత పెద్ద వెంకటేశ్వర స్వామి యొక్క బొమ్మ పెట్టి వెనకొకడు కెమెరా పెడితే ఇలా తిరిగి ముందుకు వస్తావు. నువ్వు నిజంగా చెప్పు, వెంకటేశ్వర స్వామికి ఇచ్చిన ఎలివేషనా లేకపోతే జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన ఎలిమినేషనా? ఈ రెండిట్లో నాకేంటో తెలియాలి. 100% ఆర్కే రోజా ఈజ్ ఎ క్రిస్టియన్. ఆర్కే రోజా క్రిస్టియన్, నన్ను నమ్మండి. లేకపోతే నిజమైన హిందూ సంబంధించిన మనిషి అయితే, అదేవిధంగా సనాతన ధర్మానికి సంబంధించిన మనిషి అయితే, వాళ్ళ ఇంట్లో ఉండేది వెంకటేశ్వర స్వామి దేవుని పటమే అయితే, ఒక్కొక్క పేపర్ మీద 20 మంది దర్శనాలు పెట్టుకుని సర్వదర్శనంలో వాళ్ళని హింసలు పడుతుంటే ఎందుకు ఆనందపడింది? శేషాచల అడవుల్లో ఉండే ఎర్రచందనం ఎత్తేస్తుంటే ఎందుకు ఎంకరేజ్ చేసింది? అదేవిధంగా టూరిజం పేరుతో రోజుకి 4000 టికెట్లు ఇంటూ 3000 రూపాయలతో కొన్ని కోట్ల రూపాయలు ఎందుకు గడించింది? నువ్వు వెంకటేశ్వర ఆశీస్సుల గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి కుమారుడు గురించి మాట్లాడతావా? రుచి చూశాడా? జగన్మోహన్ రెడ్డి ముసుగులో, క్రిస్టియానిటీ ముసుగులో నువ్వు ఎప్పుడో క్రిస్టియన్గా మారిపోయావు. మారిపో, తప్పులేదు. ఎవరు ఏ మతంలోకి వెళ్ళొచ్చు, ఎవరి ఇష్టాలు వాళ్ళవి, ఎవరి నమ్మకాలు వాళ్ళవి. కానీ ఇంకొక మతం మీద దుమ్మెత్తకూడదు. నీ మతాన్ని నువ్వు ప్రేమించుకో, ఇతర మతాలను కూడా గౌరవించు. నువ్వు 2 మాటలు చాలా తప్పుగా మాట్లాడినావు. ఒకటి, వాళ్ళ బిడ్డ రుచి చూశాడు. ఏంది రుచి చూశాడు? రుచి చూశాడనే పదం నువ్వు వాడచ్చా? ఒక చిన్న బిడ్డ అక్కడ లోపల పడిపోయి గాలి ఆడక్కడ అపస్మారక స్థితిలో పడి ఉంటే ఆ బిడ్డను కాపాడుకొని వెంకటేశ్వర తలాలు అప్పగించినటువంటి వాళ్ళ కుటుంబాన్ని పట్టుకొని రుచి చూశాడంటావా? నువ్వు జగన్మోహన్ రెడ్డి డబ్బులు రుచి చూస్తున్నావు. అన్నదమ్ముల సాక్షిగా 3000 కోట్ల రూపాయలు అడ్డదిడ్డంగా సంపాదించి రుచి చూశావు. ప్రజలారా, నేను చివరిగా ఒకటి చెప్తున్నా, గోవులు చనిపోయాయి, గోవులు మరణించాయి అన్నది దానికి సంబంధించినటువంటి విపులంగా కూడా ప్రభుత్వం చెప్పింది. శ్యామలారావు గారు చెప్పారు, చైర్మన్ బిఆర్ నాయుడు దాని గురించి లైవ్ వచ్చింది, డిబేట్ కూడా జరుగుతున్నాయి. వాళ్ళు ఏమంటున్నారు? మన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి 10 మంది వస్తారు, మీరు 10 మంది నాయకులు రండి, అందరూ కలిసి పైకి వెళ్ళండి, చూడండి, మీరే గమనించండి అంటే 500 మందిని వేసుకొని వస్తారంట. అసెంబ్లీకి రావడం చేత కాదు కానీ తిరుపతి దేవస్థానం నుండి గోవులు చూడడానికి వచ్చిందా ఈరోజు? నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు కూడా ప్రజల నా మాట వినండి, నమ్మండి. ఇదంతా ఏంటంటే కట్టు కథ. ఆ రోజు కూడా ఎవరో ఒక వ్యక్తికి ఆయన అపస్మారక స్థితిలో లోపల ఒక హాస్పిటల్లో ఉంటే చూడాల్సింది 2-3 కదా చూడాలి. మీ సాక్షి ఛానల్ ఉంది కదా, మీ సాక్షి పేపర్ కూడా ఉంది కదా, చూడొచ్చు కదా, నిజాలు బయట పెట్టచ్చు కదా, రావద్దని ఎవరు చెప్పలేదు కదా. ఆ రోజు కూడా 100 మందిని లోపల తీసుకొచ్చి వాళ్ళకి మరింతగా గాలి ఆడకుండా చేసి ఎలక సెలైన్ బ్యాటిల్ని పక్కకు తీసుకెళ్ళిపోతున్నారు. ఎందుకు? ఆ సెలైన్ బాటిల్ తీసుకెళ్తే ఇంకేదన్నా జరిగితే అన్న వస్తాడు, అక్కడ ఏదన్నా శవం తగిలితే అన్న వస్తాడు. అన్నక శవం అంటే సెగం ఎక్కిపోద్ది. అతను బతుకున్నాడు, అది వైఎస్ఆర్ ప్రభుత్వానికి నచ్చదు కదా. జలాలు పోగేసి గాలి ఆడకుండా సెలైన్ బాటిల్ కేవలం
ఈ టీటీడీ అంటే పైన తిరుమల దేవస్థానం ఉంటే గోవుల దగ్గర కూడా 500 మంది వస్తారు. ఎందుకంటున్నారంటే ఒక 10 మంది ఇక్కడ చూస్తూ ఉంటే ఒక 490 మంది పక్కకెళ్ళి గోవులు హింసిస్తారు, అక్కడ అలజడి క్రియేట్ చేస్తారు, జనాలతో రద్దీ క్రియేట్ చేస్తారు. ఆ గోవులు హింసించి అపస్మారక స్థితికి తీసుకెళ్లి గాయాలు పాలయ్యి జరిగింది 10 కాదు కొన్ని 100 అని చెప్పడానికి మంది మార్బలం వేసుకొని రౌడీ మోకలతో వస్తాయని చెప్పడానికి మనకు సిగ్గుండాలా. రమ్మన్నారు, అన్ని వస్తాయి, సాక్షి ఛానల్ తెచ్చుకో, లైవ్ ఇచ్చుకో. ఈ రోజు ప్రజలారా నేను ఇంకో మాట చెప్తా ఉన్నా, నా మాట వినాలా. ఆ రోజు ఋషికొండ మీద ఒక ప్యాలెస్ కడుతున్న సంగతి కూడా ప్రజలకి తెలియదు, నాయకులకి తెలియదు. చుట్టూ పరదాలు కట్టి వేల మంది పోలీస్ సెక్యూరిటీని పెట్టి ఆ దరిదాపులకు కూడా ఎవరిని రానికుండా డ్రోన్ ఎగరనీయకుండా కూడా పూర్తి సంసిద్ధంగా ఏర్పాట్లు చేసి ఈ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం కూటమి వచ్చిన తర్వాత తెలిసింది ఆ మహానుభావుడు దాని మీద ప్యాలెస్ కట్టుకుంటున్నాడు అని. అంటే లోపల ఏం కడుతున్నాడో ప్రజలకి నాయకులకి తెలిస్తే వ్యతిరేకత వచ్చి ఓడిపోతామని భయంతో ఆ రోజు ఏం జరిగిందో చూడనీయకుండా కనబడనీయకుండా పరదాలు కట్టి వేల మంది పోలీసుల సాక్షిగా లోపల రోజాని తీసుకెళ్లి సంతకం పెట్టించి ఓపెనింగ్ పెట్టావు ప్రెస్ మీట్. అంటే నువ్వు భయపడి ఎవరిని రానిలా. ఈ రోజు తెలుగుదేశం పార్టీ భయపడట్లే, పైకి రమ్మంటున్నారు. ఎంతమంది అంటే కొద్ది మందిగా రండి, వచ్చి డిస్కస్ చేసుకోండి, పొరపాటు ఉంటే చెప్పండి, ఏదైనా ఉంటే మేము తీసుకుంటాం అంటున్నారు. కాబట్టి మీరు రోడ్ల మీద పడుకొని సెల్ ఫోన్లు చూసుకుంటేనో ఆవిడ వచ్చేసి ఏదో పరిగెత్తుకుంటా వచ్చేసి ఆడకొచ్చి మైకు పెట్టుకొని మాట్లాడితేనో ప్రజలకి వైఎస్ఆర్సీపీ యొక్క ఘనత చరిత్ర అంతా తెలుసు. అందుకే మనకు ఆ భగవంతుడు 11 ఇచ్చాడు. దయచేసి ప్రజలారా, వీళ్ళ యొక్క హింసాకాండ ఈ స్థాయిలో ఉంది. పోనీ ఏది ఏమైనా ఆ మహానుభావుడి వెంకటేశ్వర ఆశీస్సులు అందరికీ అందాలని, ఆ గోవిందుని యొక్క ఆశీర్వాదాలు అందరూ అందుకొని మనస్ఫూర్తి కోరుకుంటూ నేను మీ కిరా కార్పేని.